మహారాజ్ గాంధీ గౌలుగూడ చెమ్మన్ నుంచి వచ్చాను నేను. సార్ని కలవడం జరిగిందా? లేదు సార్, మాకు అప్లికేషన్ ఇచ్చేసినాము. మాకు అందులో కలవడం మళ్ళీ ఎట్లానో మాకు తెలియదు. ఇచ్చేసాం, మా ప్రాబ్లమ్స్ అందులో రాసాం, వెళ్తున్నాం మేము. అధికారులు ఏమన్నారమ్మా? ఏమనలే, మీకు ఫోన్లో మెసేజ్ వస్తుందని అన్నాడు. ఏ సమస్య మీద? ఏ సమస్య మీద నాకు పరిష్కరిస్తారు? రేషన్ కార్డు, విడో పింఛన్, ఇల్లు మూడు అప్లై చేశారా? మూడింటికి అప్లై చేశాను. మా మా పిల్లలకు కూడా జాబులు లేవు. మా బాబు ఇంటర్ చదువుకొని క్యాబ్ నడిపిస్తే క్యాబ్ కూడా లేదు, అమ్మాయిలు పని చేస్తున్నాడు. నేనేమో ఇళ్ళల్లో పని చేసుకుని మా పిల్లల్ని బతికించుకుంటున్నాను అంతే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మోహరం బస్సి, మహారాజ్ గాంధీ, అబ్దుల్ గాంధీ గౌలు కూడా చెమ్మనండి. ఫస్ట్ టైం వచ్చారా ఇంటికి? ఫస్ట్ టైం వచ్చాను. ఇది ఇక్కడ ఉందని వచ్చాను, ఒకటి చెప్తే వచ్చాను నేను. సమస్య పరిష్కారం అవుతుందా అనుకుంటున్నారా? ఇక ఆయన చేస్తే ఆయన మళ్ళీ నెక్స్ట్ మేము గెలిపిస్తాం అంతే. ఆయన ఇల్లు భర్తీ చేస్తామన్నారా? ఆయన ఏం చెప్పలేదు, మీకు ఫోన్ మెసేజ్ వస్తుందని అన్నారు అంతే. అక్నాలెడ్జ్‌మెంట్ ఏమైనా ఇచ్చారమ్మా? ఆ? అక్నాలెడ్జ్‌మెంట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చేసాను మొత్తం అన్ని. అక్నాలెడ్జ్‌మెంట్ మీకేమైనా ఇచ్చారా? మాకేమి ఇవ్వలేదు, ఫోన్లో మెసేజ్ వస్తుందని అన్నారు అంతే. ఓన్లీ ఫోన్లో మెసేజ్ మెసేజ్ వస్తుందని అన్నారు. వచ్చిందా మీకు? వీళ్ళకి వచ్చిందంట, వీళ్ళకి వచ్చినందుకు వీళ్ళు నాకు చెప్తే నేను వచ్చిన. మీకు రాలేదా మేడం ఇంకా? నేను ఇవాళ ఇచ్చేసాను కదా అట్లా.